అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన వీక్షకులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్పతనం మరియు జీవితం అత్యంత ఉన్నతమైనవి. ఇది ముస్లింలను మాత్రమే కాక ఇతరులను కూడా ఆకర్షించకుండా ఉండలేదు. ఎందుకంటే అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అన్ని లోకాలకు కరుణగా పంపారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మానవులకు మాత్రమే కాక జిన్నులకు, మలాకులకు మరియు అన్ని సృష్టులకు కరుణగా పంపబడ్డారు. స్నేహితులారా, ఒక ముస్లిం కాని పోలీస్ అధికారి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్పతనాన్ని మరియు ఇస్లాం యొక్క దృక్పథాన్ని ఎలా వివరించారో, ఇస్లాం ఎంత శాంతియుతమైన మరియు సౌమ్యమైన మతమో స్పష్టం చేశారు. ఆ వీడియోను మనం చూడవచ్చు. ज़हूदी का जनाजा जा रहा था और प्रोफेट मोहम्मद अपने लोगों के साथ बैठे हुए थे. उन्होंने जब जनाजा देखा तो उठ के खड़े हो गए. उनके लोगों ने कहा कि ये तो मुसलमान का जनाजा नहीं, ये तो एक यहूदी का जनाजा है. तो मोहम्मद ने क्या, प्रोफेट मोहम्मद ने क्या यहूदी इंसान नहीं होता? ये सारी चीजें हमारे सामने आनी चाहिए. उस बूढ़ी औरत की कहानी मालूम है कि उसको ऐसा लगता था कि यहाँ पे इस्लाम बढ़ रहा है. एक मोहम्मद नाम का ऐसा शख्सियत है जो सबको इस्लाम में ले जा रहा है, इसलिए वो गांव छोड़ के जा रही थी. उसके सर पे गठरी थी और गठरी उठ नहीं रही थी. एक नौजवान आया और बोला कि माता जी, मैं आपकी मदद करूं, आप चलो आपकी गठरी में गांव के बाहर छोड़ देता हूं. औरत ने उनको गठरी दी और वहां से नौजवान उस गठरी को अपने सर पे लिया और गांव के बाहर गया और बोला कि आप ठीक है, आप गठरी लो, जाओ. उस औरत ने पूछा कि कैसा नेक इंसान है जो अपने सर पे मेरी गठरी लेके जा रहा है. उसने पूछा कि तुम्हारा नाम क्या है? इन्होंने कहा कि मुझको मोहम्मद कहते हैं. जिसके डर से भाग रही थी वही इंसान उस औरत की गठरी को अपने सर पे ले जा रहा है और उसको मदद कर रहा है. और उसी दिन औरत इस्लाम में आ गई. जो औरत प्रोफेट मोहम्मद के सर पे हमेशा कचरा फेंका करती थी नमाज के जाते समय, रोज कचरा फेंकती थी उनके सर पे. एक दिन जब उसने कचरा नहीं फेंका तो मोहम्मद जब लौट रहे थे, प्रोफेट मोहम्मद, तो उन्होंने देखा और पूछा कि औरत कहाँ है. लोगों ने कहा कि वो बीमार पड़ी हुई है. वहां पे जाके उन्होंने उसकी तबीयत पूछी. उस औरत को लगा कि जिस इंसान को मैंने इतनी तकलीफ दी, जिसको इतना मैंने अपमानित किया, जिसके सर पे मैंने कचरा फेंका, वो कैसा इंसान है कि मैं मेरी तबीयत बिगड़ने पे मेरा हाल पूछने आ रहा है. और वहां पे इस्लाम उसने कबूल कर लिया. ఒకసారి ఒక యూదు జనాజా మృతదేహం తీసుకెళుతున్నప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహాబీలతో కూర్చొని ఉండగా చూశారు. జనాజాను చూసిన వెంటనే ఆయన లేచి నిలబడ్డారు. సహాబీలు చెప్పారు, ఇది ముస్లిం జనాజా కాదు, యూదు జనాజా. అప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరణం వచ్చినప్పుడు యూదు మనిషి కాదా? ఇలాంటి విషయాలు మన ముందు రావాలి. ఒక వృద్ధురాలి కథ మీకు తెలుసా? ఆమెకు ఇస్లాం ఇక్కడ వృద్ధి చెందుతోందా? నీ ముహమ్మద్ అనే వ్యక్తి అందరినీ ఇస్లాంకు తీసుకెళ్తున్నాడని అనిపించింది. కాబట్టి ఆమె గ్రామాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె తలపై ఒక మూట ఉంది కాని దాన్ని ఎత్తలేకపోయింది. అప్పుడొక యువకుడు వచ్చి, అమ్మా, నీ మూటను నేను మోస్తాను, రాగ్రామం బయటకు తీసుకెళ్తాను అన్నాడు. ఆ వృద్ధురాలు మూటను ఆ యువకుడికి ఇచ్చింది. అతను ఆ మూటను తలపై పెట్టుకుని గ్రామం బయటకు చేరి, ఇక నీ మూటను తీసుకువెళ్దాం అన్నాడు. ఆ వృద్ధురాలు అడిగింది, నా మూటను తలపై మోసిన ఈ మంచి మనిషి పేరు ఏమిటి? అతను చెప్పాడు, నా పేరు మొహమ్మద్. తాను భయపడి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తే తన మూటను మోసి సహాయం చేశాడని తెలిసి ఆ రోజే ఆ వృద్ధురాలు ఇస్లాంను స్వీకరించింది. నమాజుకు వెళుతున్నప్పుడు ప్రతిరోజూ ఒక స్త్రీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తలపై చెత్తపోసేది. ఒకరోజు ఆమె చెత్తపోయలేదు. తిరిగి వస్తున్నప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె గురించి విచారించారు. ప్రజలు చెప్పారు, ఆమె అనారోగ్యంతో ఉంది. నబీ అక్కడికి వెళ్లి ఆమె ఆరోగ్యాన్ని విచారించారు. ఆ స్త్రీకి అనిపించింది, నేను ఇంతగా హింసించిన, అవమానించిన తలపై చెత్తపోసిన మనిషినా అనారోగ్యాన్ని తెలిసి నా గురించి విచారించడానికి వస్తాడు. అక్కడే ఆమె ఇస్లాంను స్వీకరించింది. ప్రియమైన వీక్షకులారా, ఈ ముస్లిం కాని పోలీస్ అధికారి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన విధానాన్ని వివరిస్తూ ఆయన ఎల్లప్పుడూ శాంతిని మరియు సౌమ్యతను ప్రచారం చేశారని చెప్పారు. తాయిఫ్ మైదానంలో ఆయనపై రాళ్లు విసిరినప్పుడు ఆయన పాదాలు రక్తంతో నిండిపోయాయి, గాయపడ్డాయి. శిక్షించే దేవదూతలు వచ్చి, మీ ఒక్క శాపవాక్కు చాలు, ఈ కొండలను కూల్చి వీరిని నాశనం చెయ్యవచ్చు అన్నారు.
కాని నా నబిగారి చేతులు ఎత్తబడ్డాయి. ఆయన ఆశీర్వదించిన నోటి నుండి ఏమి వచ్చింది? అల్లా, నా ప్రజలకు మార్గదర్శనమివ్వు, వారు నన్ను తెలియరు. మరియు వీరి తరాల నుండి విశ్వాసులు ఉద్భవిస్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పారు. ఈరోజు ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది కత్తి యొక్క శక్తితో కాదు మాత్రమే, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్ప స్వభావం, ఆయన నీతులు మరియు ఉత్కృష్ట వ్యక్తిత్వం వల్ల. అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ వద్ద మేము ప్రార్థిస్తున్నాము, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్ప జీవితాన్ని మరియు ఆయన బోధనలను అనుసరించే శక్తిని మాకు ఇవ్వాలని. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.